హాయ్ ఎవ్రీవన్. ఇండియన్ హిస్టరీలో మనం ఈరోజు మొఘల్ సామ్రాజ్యం, మొఘలుల యుగం ఇక మొఘల్స్ ఎరా గురించి మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఇండియన్ హిస్టరీలో ప్రధానంగా మనం ఇంత ముందు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి చెప్పుకున్నాం. అలాగే మిడివల్ ఇండియన్ హిస్టరీ గురించి కూడా మనం స్టార్ట్ చేసాం. మిడివల్ ఇండియన్ హిస్టరీ ఎండింగ్ పార్టే మనకి మొఘల్ సామ్రాజ్యం ఎండింగ్ పార్ట్ గా మనం చెప్పవచ్చు. అయితే మన భారతదేశ చరిత్రలో అంటే ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ స్టార్టింగ్ టాపిక్ అయినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అలాగే వేదిక్ కల్చర్, దాంతో పాటు మగధ విజృంభణ, మగధ సామ్రాజ్యంలో ఆర్యాంక వంశము, తర్వాత శిశునాగ వంశము, నంద వంశము, మౌర్య డైనస్టీ, అలాగే శుంగ వంశము, కాన్వ వంశము, తర్వాత భారతదేశంలోకి వచ్చినటువంటి పార్థియన్లు, తర్వాత యూసీ తెగకు చెందినటువంటి కుషాన్లు, తర్వాత భారతదేశంలోకి విదేశీయులైనటువంటి కొంతకాలం ఇండో గ్రీకుల పరిపాలన, తర్వాత మనకి యాన్సెంట్ పీరియడ్ లో స్వర్ణ యుగంగా పేర్కొన్నటువంటి గుప్తుల పరిపాలన విధానము, గుప్త సామ్రాజ్యం. గుప్త సామ్రాజ్యం తర్వాత భారతదేశాన్ని మళ్ళీ ముక్కలుగా అయిపోయినటువంటి రాజ్యాన్ని మళ్ళీ భారతదేశం మొత్తం కూడా ఏకం చేసినటువంటి గొప్ప పాలకుడే హర్షవర్ధనుడు. హర్షవర్ధనుడు క్రీస్తకం 647లో మరణించిన తర్వాత భారతదేశం, ముఖ్యంగా ఉత్తర భారతదేశం మొత్తం కూడా చిన్న చిన్న భాగాలుగా విడిపోయింది. ఈ చిన్న చిన్న భాగాల్లో రాజపుత్రులు ఒక్కొక్క ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని విభజించి పరిపాలించుకోవడం జరిగింది. ఇలా భారతదేశం మొత్తం కూడా ముక్కలైపోయి విడివిడిగా రాజపుత్రుల ఆధీనంలో పరిపాలన జరుగుతున్న కాలంలోనే భారతదేశం మీదకి గజనీ మహమ్మద్ దండయాత్ర చేశాడు, గోరీ మహమ్మద్ దండయాత్ర చేశాడు. మొట్టమొదటిసారిగా దండయాత్ర చేసిన వ్యక్తి గజనీ మహమ్మద్. గజనీ మహమ్మద్ యొక్క దండయాత్ర యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, భారతదేశంలో ఉన్న సంపదని కొల్లగొట్టి తన మాతృదేశానికి తీసుకెళ్లి, ముఖ్యంగా ఆయనది టర్కీ కాబట్టి ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి నుంచి పెద్ద సైన్యాన్ని సంపాదించి ప్రపంచ విజేత కావాలనే ఉద్దేశంతో మాత్రమే, భారతదేశంలో ఉన్నటువంటి సంపదని దోచుకోవడం కోసం మాత్రమే మహమ్మద్ గజనీ భారతదేశం మీద దండయాత్ర చేశాడు. అదేవిధంగా మహమ్మద్ గజనీ దండయాత్రలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ భారతదేశం మీదకి దండయాత్ర చేసినటువంటి గొప్ప మధ్యాసియా పాలకుడు, ఆఫ్ఘన్ పాలకుడు ఎవరు అంటే మనకి మహమ్మద్ గోరీ. ఈ మహమ్మద్ గోరీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుడు భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఆశయంతో భారతదేశం మీద దండయాత్ర చేస్తాడు. అప్పుడు భారతదేశంలో రాజపుత్రులు పరిపాలన చేస్తున్నారు. రాజపుత్రుల మధ్య ఐక్యత లోపించడం, అనైక్యత కారణంగా భారతదేశంలోని ముఖ్యంగా పృథ్వీరాజ్ చౌహాన్ III ఆధ్వర్యంలో ఒక్కసారి రాజపుత్రులందరూ సమావేశపరిచి విదేశీయులైనటువంటి మహమ్మద్ గోరీని ఎదుర్కొందామంటే మిగిలిన రాజపుత్ర రాజులు సహకరించరు. అలాంటి సందర్భంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఒక్కడే పెద్ద సైన్యాన్ని తయారు చేసుకొని మహమ్మద్ గోరీని మొట్టమొదటిసారిగా 1191లో తరైన్ అనే ప్రాంతంలో ఎదురిస్తాడు. మొదటి తరైన్ యుద్ధంగా పేరుగాంచినటువంటి యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీని ఓడించి భారతదేశం నుండి ఎల్లగొట్టడం జరిగింది. తర్వాత 1192లోనే నెక్స్ట్ ఇయరే అంటే తర్వాత సంవత్సరంలో మహమ్మద్ గోరీ మరికొంత సైన్యాన్ని తయారు చేసుకొని మరలా భారతదేశం మీదకి దండయాత్రకి వస్తాడు. ఈసారి కూడా తరైన్ అనే ప్రదేశంలో యుద్ధం జరుగుతుంది. ఈ తరైన్ అనే ప్రదేశంలో మహమ్మద్ గోరీకి, పృథ్వీరాజ్ చౌహాన్ కి మధ్య జరిగినటువంటి ఈ ఘోరమైనటువంటి యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడింపబడతాడు. మహమ్మద్ గోరీ గెలుపొంది భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణమవుతుంది. ఆ యుద్ధమే రెండవ తరైన్ యుద్ధం. భారతదేశ చరిత్రని మలుపు తిప్పినటువంటి యుద్ధంగా రెండవ తరైన్ యుద్ధాన్ని మనం పేర్కొనడం జరిగింది. ఈ రెండవ తరైన్ యుద్ధం ద్వారా భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని మహమ్మద్ గోరీ 1192లో
స్థాపించడం జరిగింది. ఆ విధంగా 1192 నుంచి 1206 వరకు తన బానిస అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ఆధ్వర్యంలో భారతదేశాన్ని మహమ్మద్ గోరి పరిపాలన చేస్తాడు. తన యొక్క రాజ ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ ని భారతదేశంలో నియమిస్తాడు. 1206 నుండి 1290 వరకు బానిస వంశము, 1290 నుండి 1320 వరకు ఖిల్జీ వంశము, 1320 నుండి 1414 వరకు తుగ్లక్ వంశము, 1414 నుండి 1450 వరకు సయ్యద్ వంశము, తర్వాత 1451 నుండి 1526 వరకు లోడీ వంశము భారతదేశంలో పరిపాలన చేయడం జరిగింది. ఈ విధంగా 1206 నుండి 1526 వరకు సుమారు 5 రాజవంశాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశాయి. ఆ పరిపాలనని ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన విధానము అంటాం. దాన్ని ఢిల్లీ సుల్తానత్ ఏజ్ అని పిలుస్తాము. అంటే ఈ విధంగా 320 సంవత్సరాల పాటు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చేయడం జరిగింది. చివరి ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోడీ కాలంలో భారతదేశం మీదికి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబర్ క్రీస్తకం 1526లో మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా ఇబ్రహీం లోడిని ఓడించి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా 16వ శతాబ్దంలో అఖండ ఆసియాలోని ముఖ్యంగా భారత ఉపఖండంలో అత్యద్భుతమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించి సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి గొప్ప సామ్రాజ్యమే మొఘల్ సామ్రాజ్యం. ఆనాడు సమకాలీనటువంటి ప్రపంచ చరిత్రలోనే ఇంత విశాలమైనటువంటి రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప ఏకైక రాజవంశమే మొఘల్ రాజవంశము. ప్రపంచంలోనే ప్రపంచ రాజవంశాలే దిగ్భ్రమకు గురి చేసినటువంటి గొప్ప పాలకులే మొఘల్ పాలకులు. ప్రపంచ సామ్రాజ్య చరిత్రలో ప్రపంచ సామ్రాజ్యానికి ఒక దిగ్భ్రమని కలిగించే రీతిలో తమ యొక్క సైనిక శక్తిని, తమ యొక్క పరిపాలన విధానాన్ని, తమ యొక్క కట్టడాలని, తమ యొక్క విలాసవంతమైన జీవితాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప రాజవంశమే మొఘల్ రాజవంశము, మొఘలాయుల యుగము. అదే మొఘల్ సామ్రాజ్యము. ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని క్రీస్తకం 1526లో బాబర్ స్థాపించడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి బాబర్ దగ్గర నుండి చివరి మొఘల పాలకుడైనటువంటి రెండవ బహదూర్ షా వరకు సుమారు 320 సంవత్సరాల పాటు దగ్గర పరిపాలించినటువంటి రాజవంశమే మొఘల్ రాజవంశము. మరి ఇలాంటి అద్భుతమైన చరిత్ర మధ్యయుగంలోనే మతిపోగొట్టే సామ్రాజ్యాన్ని ప్రపంచానికి అందించడమే కాకుండా భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి గొప్ప రాజవంశం మొఘల్ రాజవంశం. ఇలాంటి మొఘల్ సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలంటే మనకి ప్రధానమైనటువంటి ఆధారాలు ఏమిటి అంటే ప్రధానంగా 2 రకాల ఆధారాలు ఉన్నాయి. అందులో ఒకటి పురావస్తు ఆధారాలు, 2 సాహిత్య ఆధారాలు. పురావస్తు ఆధారాలు తీసుకున్నట్టయితే మన భారతదేశంలో ఇప్పటికీ మకుటాయమాయంగా ఉన్నటువంటి గొప్ప కట్టడాలు, అత్యద్భుత నిర్మాణాలు ప్రధానంగా తాజ్ మహల్, ఎర్రకోట, మోతీ మసీద్, జామా మసీద్, అలాగే అనేక రకాలైనటువంటి రాజప్రసాదాలు, దివానికా, దివానియా, ఇలాంటి గొప్ప గొప్ప నిర్మాణాలు మనకి మొఘల్ సామ్రాజ్య చరిత్ర గురించి తెలియజేసేటువంటి ప్రధానమైన పురావస్తు ఆధారాలు. అదేవిధంగా మొఘల్ల సమాధి అయినటువంటి బాబర్ సమాధి కావచ్చు, అక్బర్ సమాధి, హుమాయూన్ సమాధి, శేష సూర్యక సమాధి, జహంగీర్ సమాధి, అలాగే షాజహాన్ నిర్మించినటువంటి తాజ్ మహల్, ఇలా అనేక రకాల కోటలు, ఎర్రకోట, అనేక రకాల నిర్మాణాలు, రాజప్రసాదాలు, ఇవన్నీ కూడా మనకి పురావస్తు ఆధారాల్లో మొఘల్ సామ్రాజ్యం గురించి తెలియజేసే ఆనవాళ్ళు. అలాగే వాటితో పాటు
ప్రధానంగా మొఘల్ చరిత్ర గురించి తెలుసుకోవడానికి మరొక ముఖ్యమైన ఆధారాలు ఏమిటి అంటే సాహిత్య ఆధారాలు. ఆ సాహిత్య ఆధారాల్లో ప్రధానంగా బాబర్ కేవలం 10,000 మంది సైనికులతోని 5,00,000 కలిగినటువంటి ఇబ్రహీం లోడి సైన్యాన్ని పానిపట్ అనే ప్రదేశంలో 1526 ఏప్రిల్ 21 తారీఖున ఏ విధంగా ఓడించాడో భారతదేశంలో ఉన్నటువంటి ప్రకృతిని గురించి, భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాల గురించి వర్ణిస్తూ తానే స్వయంగా రచించినటువంటి గొప్ప గ్రంథమే తుజ్కీ-ఈ-బాబరీ. ఆ గ్రంథం కూడా మొఘల్ సామ్రాజ్యం గురించి తెలియజేసేటువంటి ప్రధానమైనటువంటి ఆధారము. ఈ తుజ్కీ-ఈ-బాబరీ అనేటువంటి గ్రంథాన్ని బాబరే స్వయంగా రచించడం జరిగింది. అలాగే హుమాయూన్ కుమార్తె అయినటువంటి గుల్బదన్ బేగం రచించినటువంటి హుమాయూన్ నామా, ఆ గ్రంథం కూడా మొఘల్ సామ్రాజ్యం గురించి తెలియజేసే ప్రధానమైనటువంటి ఆధారము. అలాగే అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి అబుల్ ఫజల్ రచించినటువంటి అక్బర్ నామా, ఐనీ-ఈ-అక్బరీ, ఈ రెండు గ్రంథాలు కూడా ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యం గురించి తెలియజేసేటువంటి ప్రధానమైనటువంటి ఆధారాలు. అంతేకాకుండా మనకి బధౌని రచించినటువంటి ముస్తకబ్ ఉల్ తవారిక్ అనేటువంటి గ్రంథం కూడా మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల గురించి తెలియజేసేటువంటి ప్రధానమైనటువంటి మధ్యయుగ ఆధారమే ముస్తకబ్ ఉల్ తవారిక్. అదేవిధంగా జహంగీర్ తాను కూడా స్వయంగా ఒక గ్రంథాన్ని రచించాడు, అదే తుజ్కీ-ఈ-జహంగీరీ. ఈ గ్రంథం కూడా మొఘల్ సామ్రాజ్యం యొక్క పరిపాలన విధానం గురించి, ఆ మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క తీరుతెన్నుల గురించి వివరించే గొప్ప గ్రంథమే తుజ్కీ-ఈ-జహంగీరీ. అలాగే మనకి అబ్దుల్ హమీద్ లాహోరీ రచించినటువంటి పాదుషానామా, ఈ పాదుషానామా అనేటువంటి గ్రంథం ప్రధానంగా షాజహాన్ గురించి వర్ణిస్తూ షాజహాన్ కాలంలో జరిగినటువంటి గొప్ప పరిపాలన విధానం గురించి, ఆ కాలం నాటి స్వర్ణయుగం గురించి, ఆ కాలం నాటి కట్టడాల గురించి అబ్దుల్ హమీద్ లాహోరీ రచించినటువంటి పాదుషానామా అనేటువంటి గ్రంథం కూడా మనకి మొఘల్ సామ్రాజ్యం యొక్క పరిపాలన విధానం, ఆ రాజ్యం గురించి ప్రధానమైన సాహిత్య ఆధారంగా చెప్పబడుతుంది. అదేవిధంగా కాఫీ ఖాన్ గొప్ప రచయిత. ఈయన మధ్యయుగంలో ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశ చరిత్రని, దక్షిణ భారతదేశ చరిత్రని అద్భుతంగా వర్ణిస్తూ ఔరంగజేబుకు తెలియకుండా మొఘల్ సామ్రాజ్యం గురించి రచించినటువంటి గొప్ప గ్రంథమే ముంతకబ్ ఉల్ లుబాబ్. ఈ గ్రంథాన్ని కాఫీ ఖాన్ రచించాడు. ఆ గ్రంథం కూడా మొఘల్ సామ్రాజ్యం యొక్క పరిపాలన గురించి, మొఘల్ సామ్రాజ్యం యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ, శాస్త్ర సాంకేతిక నిర్మాణాల గురించి మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా అప్పుడు మొఘల్ సామ్రాజ్య కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయులైనటువంటి కల్నల్ థాడ్, ఈ కల్నల్ థాడ్ రచించినటువంటి అనాల్స్ ఆఫ్ రాజస్థాన్ అనేటువంటి గ్రంథం కూడా మొఘల్ యొక్క పరిపాలన తీరుతెన్నులు, ఆ కాలం నాటి ప్రజల జీవన విధానము, ఆనాటి ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు, వర్తక వ్యాపారాల గురించి ప్రధానంగా తెలియజేస్తుంది. అదేవిధంగా నికోలస్ మనుస్సి అనేటువంటి వ్యక్తి కూడా స్టోరియో డి మొఘల్ అనేటువంటి గ్రంథం కూడా మనకి మొఘల్ సామ్రాజ్యం గురించి, మొఘల్ల పరిపాలన విధానం గురించి తెలియజేసేటువంటి గొప్ప గ్రంథము. ఈ విధంగా పురావస్తు ఆధారాలు, సాహిత్య ఆధారాలు మొఘల్ సామ్రాజ్యం గురించి మనకి తెలియజేసే గొప్ప ఆధారాలుగా చెప్పబడుతున్నాయి. మరి ఇలాంటి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎంతమంది రాజులు ఏ ఏ కాలాల్లో పరిపాలించారు? ఇలాంటి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పాలకుడే బాబర్. అతని అసలు పేరే జహీరుద్దీన్ మహమ్మద్. ఈ జహీరుద్దీన్ మహమ్మద్ తుర్కీ భాషలో బాబర్ అంటే పులి అని అర్థము. అలాంటి పులి అనేటువంటి బిరుదుని స్వీకరించినటువంటి బాబర్ తమ యొక్క మాతృ రాజ్యాన్ని పోగొట్టుకొని భారతదేశం మీద క్రీస్తు 1526 ఏప్రిల్ 21 తారీఖున
పానిపట్టు అనే ప్రదేశంలో మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆయనే మొట్టమొదటి పాలకుడు. మరి ఈయన పేరు మీదనే బాబర్ స్థాపించాడు కాబట్టి ఈ రాజ్యానికి మొఘల్ల యుగం అని పేరు వచ్చింది. మరి మొఘలులు అనే పేరు ఎలా వచ్చింది? బాబర్ యొక్క తల్లి మంగోలు వంశానికి చెందినది. మంగోలుల్లో అతి శక్తివంతమైన రాజు అయినటువంటి చింగీజ్ ఖాన్ యొక్క వారసురాలే బాబర్ యొక్క తల్లి కాబట్టి ఆ తన తల్లి పేరు మీదనే, తన తల్లి వంశం పేరు మీదనే మంగోల్ వంశం పేరు మీద మొఘల్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ విధంగా మొఘలాయిలు, మొఘల్ సామ్రాజ్యం అనే పేరు రావడం జరిగింది. అంతేకాకుండా బాబర్ తైమూర్ వంశంలో ఉన్నటువంటి, తైమూర్ వంశానికి చెందినటువంటి ఉమర్ షేక్ మీర్జా యొక్క కుమారుడు. అలాగే చింగిజ్ ఖాన్ యొక్క వారసురాలు బాబర్ యొక్క తల్లి మంగోలు వంశానికి చెందినది. అలాగే బాబర్ యొక్క తండ్రి తైమూర్ వంశానికి చెందిన వాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరి కలయిక ద్వారా వచ్చినటువంటి వ్యక్తి బాబర్. ఈయనే మొట్టమొదటి పాలకుడు. బాబర్ క్రీస్తకం 1526 నుండి 30 వరకు పరిపాలన చేశాడు. మొత్తం మనం మొఘలాయుల రాజులను చూసినట్టయితే మొఘల్ వంశాన్ని పరిపాలించిన మొత్తం రాజులు 17 మంది ఉంటే అందులో 6 మాత్రం గ్రేట్ మొఘలులు అని పిలుస్తాం. మిగిలిన వాళ్ళని మలి మొఘలులు అని పిలుస్తాం. అంటే మొత్తం మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల్ని ప్రధానంగా మనం 2 భాగాలుగా విభజిస్తే మొదటి వర్గం వాళ్ళని గ్రేట్ మొఘలులు లేదా తొలి మొఘలులు అంటాం. వీళ్ళు చాలా అద్భుతంగా పరిపాలన చేశారు కాబట్టి గ్రేట్ మొఘల్ ఎంపరర్స్ అని పిలుస్తాం. గ్రేట్ మొఘల్ ఎంపరర్స్ ఎవరు అంటే మొట్టమొదటి వ్యక్తి బాబర్. ఈయన 1526 నుండి 30 వరకు. తర్వాత కుమారుడు హుమాయూన్ 1530 నుంచి 40 వరకు. కొంతకాలం తన రాజ్యాన్ని పోగొట్టుకోవడం వల్ల మళ్ళీ చివరికి 1555 నుంచి 56 వరకు చివరికి తన రాజ్యాన్ని దక్కించుకోవడం జరిగింది. తర్వాత హుమాయూన్ యొక్క కుమారుడే అక్బర్. ఆయన 1556 నుండి 1605 వరకు ఒక గొప్ప పరిపాలన విధానాన్ని అందించాడు. మొఘల్ సామ్రాజ్యానికి పటిష్టమైనటువంటి పునాదులు వేసిన గొప్ప పాలకుడే జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. ఆయన కాలంలో భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన సుదీర్ఘ కాలం పాటు సర్వమత సహనంతో అందరి మన్ననలు పొంది అద్భుతమైన పరిపాలన అందించిన వ్యక్తి అక్బర్. అతని తర్వాత అతని యొక్క కుమారుడు జహంగీర్. ఈయన అసలు పేరు సలీం. ఈ సలీమే జహంగీరుగా బిరుదు పెట్టుకొని, జహంగీర్ అంటే ప్రపంచాన్ని పట్టుకునేవాడు. ఈయన క్రీస్తకం 1605 నుంచి 1627 వరకు పరిపాలన చేశాడు. ఇతని యొక్క భార్య పేరే నూర్జహాన్. ఈయన జహంగీర్ తర్వాత అతని యొక్క పెద్ద కుమారుడు షాజహాన్ 1627 నుంచి 1655 వరకు పరిపాలన చేశాడు. షాజహాన్ పరిపాలన కాలాన్ని మొఘల్ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొనడం జరిగింది. షాజహాన్ అసలు పేరు ఖుర్రం. ఈయన షాజహాన్ అనే ప్రపంచాన్ని జయించిన వాడనే బిరుదుతోని పరిపాలన చేయడం జరిగింది. అతని తర్వాత అతని యొక్క 4 కుమారులు ఒకటైనటువంటి ఔరంగజేబు అధికారంలోకి రావడం జరిగింది. ఇతను తన తండ్రిని బంధించి క్రీస్తకం 1658 నుంచి 1707 వరకు పరిపాలన చేయడం జరిగింది. 1658 నుంచి 1707 వరకు ఇతని యొక్క సుదీర్ఘకాల పరిపాలనలో ఔరంగజేబు అనుసరించిన మత విధానమే ప్రధానంగా మొఘల్ వంశ పతనానికి కారణమైంది. ఈ ఔరంగజేబు వరకు పరిపాలించినటువంటి ఈ 6 చక్రవర్తుల కాలాన్ని గ్రేట్ మొఘలాయుల యుగము అని పిలుస్తాము. తర్వాత మలి మొఘలులు. ఈ మలి మొఘలులో ఔరంగజేబు తర్వాత వచ్చినటువంటి పాలకుడు బహదూర్ షా 1707 నుంచి 1712 వరకు పరిపాలన చేశాడు. అతని తర్వాత జహాంగీర్ షా 1712 నుంచి 1713 1 ఇయర్ మాత్రమే పరిపాలన చేశాడు. తర్వాత ఫారూక్ సియర్ 1713 నుంచి 1719 కేవలం 6 సంవత్సరాలే పరిపాలన చేశాడు. తర్వాత మహమ్మద్ షా 1719 నుంచి 1748 వరకు. ఇతని కాలంలోనే మనకి అసబ్జాహ వంశము, ముఖ్యంగా మనకి తెలంగాణలో ఉన్నటువంటి
అసబ్జా నిజాం రాజుల యొక్క పరిపాలన విధానం మహమ్మద్ షా కాలంలోనే ప్రారంభమైంది, ముఖ్యంగా నిజాం ఉల్ ముల్క్ కాలంలో. తర్వాత అహ్మద్ షా 1745 నుంచి 1754 వరకు ఇతను పరిపాలించడం జరిగింది. తర్వాత రెండవ అలంగీర్ 1754 నుంచి 1759 వరకు. ఇతని కాలంలోనే, రెండవ అలంగీర్ కాలంలోనే బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా బెంగాల్లో ఉన్నటువంటి సిరజుద్దౌలను ఓడించి బెంగాల్ ని ఆక్రమించుకోవడం జరిగింది. అక్కడ జరిగిన యుద్ధమే ప్లాసీ యుద్ధము. అది రెండవ అలంగీర్ కాలంలో జరిగింది. అక్కడ నుంచి బ్రిటిష్ వారి యొక్క విజృంభణ మన భారతదేశంలో ప్రారంభమైంది. తర్వాత వచ్చినటువంటి రాజే రెండవ చాలా ఈయన కాలంలో బ్రిటిష్ వారి యొక్క రాజ్యానికి బలమైన పునాదులు ఏర్పడ్డాయి. ఈయన కాలంలోనే బక్సార్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రెండవ చాలా ఓటమి పాలు కావడం జరిగింది. ఇక నెక్స్ట్ రెండవ అక్బర్, ఈయన 1806 నుండి 1837 వరకు బ్రిటిష్ వారి చేతిలో కొంతవరకు కీలుబొమ్మగానే పరిపాలించడం జరిగింది. తర్వాత చివరి పాలకుడు మొఘల్ సామ్రాజ్యంలో చిట్ట చివరి పాలకుడు, ఇతని కాలంలోనే సిపాయిల తిరుగుబాటు కూడా ప్రారంభమైంది. ఆయనే చిట్ట చివరి మొఘల రాజు కాబట్టి ఆయనే రెండవ బహదూర్ షా జాఫర్. ఈయన 1835 నుండి 1857 వరకు పరిపాలన చేశాడు. ఈ విధంగా మొఘలాయులు మొత్తం 15 మంది భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఈ అద్భుతమైన పరిపాలన అందించేటువంటి ఈ మొఘలాయులు, ముఖ్యంగా గ్రేట్ మొఘలులు, ఈ గ్రేట్ మొఘలుల యొక్క పరిపాలన విధానం ఎలా ఉంది, ఆ కాలం నాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, శాస్త్ర, సాంకేతిక, సాహిత్య రంగాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. బాబర్ మధ్యాసియాకు చెందినటువంటి, ముఖ్యంగా ఫర్ఘానాకి చెందినటువంటి పాలకుడు. అయితే బాబర్ తండ్రి పేరు ఉమర్ షేక్ మీర్జా. అయితే బాబర్ తన తండ్రి వైపు తైమూర్ షా సంతతికి చెందినవాడు, తన తల్లి వైపు మంగోల్ చెంగిస్ ఖాన్ సంతతికి చెందినవాడు. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క రక్తం బాబర్ లో ప్రవహించడం వల్ల బాబర్ తమ యొక్క శౌర్య పరాక్రమాల్లోను, తన యొక్క క్రూరత్వంలోను, తన ధైర్య సాహసాల్లోను, అలాగే యుద్ధ వ్యూహాల్లోనూ ఈ ఇద్దరి యొక్క ఆలోచన సరళి ఉండటం వల్ల భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం, స్థాపించడానికి కావలసిన వ్యూహాల్ని, యుద్ధ నైపుణ్యాన్ని, అలాగే తమ యొక్క శౌర్య పరాక్రమాల్ని ప్రదర్శించి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి పాలకుడే బాబర్. మరి ఇలాంటి బాబర్ 1483లో జన్మించాడు. తన జన్మించిన 9వ ఏటనే తన తండ్రి అయినటువంటి ఉమర్ షేక్ మీర్జా మరణిస్తాడు. మరణించిన ఎమ్మటే 9 సంవత్సరాల వయసులోనే ఫర్ఘానాకి పాలకుడవుతాడు. ఫర్ఘానాకి పాలకుడైన తర్వాత బాబర్ కాబూల్, కందహార్ మీద దండయాత్రకి బయలుదేరతాడు. దండయాత్రకి బయలుదేరే క్రమంలోనే ఆయన ఎప్పుడైతే కాబూల్, కందహార్ మీద దండయాత్ర చేస్తాడో తమ మాతృ రాజ్యమైనటువంటి ఫర్ఘానాని తమ యొక్క బంధుమిత్రులే కుటిల నీతితోని ఆక్రమించుకోవడం జరుగుతుంది. అటు కాబూల్, కందహార్ లో బాబర్ ఓటమి పాలవుతాడు. అటు కాబూల్, కందహార్ తమ చేతికి రాదు, అలాగే ఉన్న రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. ఈ విధంగా తన రాజ్యాన్ని, తన తాత రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి బాబర్ కొంతకాలం పాటు ఆఫ్ఘన్ అడవుల్లో సంచార జీవితం గడుపుతూ, భిక్షాటన చేస్తూ, తమ చుట్టూ ఉన్నటువంటి కొద్ది మంది సైనికుల్ని పోషిస్తూ కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని వాటి నుంచే గుణపాఠాలు నేర్చుకొని తమకు పట్టిన ఈ గతిని చూసి తనకు తానే నవ్వుకొని ఆయన ఎక్కడా కూడా అధైర్యపడకుండా తమ యొక్క పట్టుదల, తమ యొక్క ఆత్మస్థైర్యాన్ని సన్నగిల్లకుండా ఎప్పటికప్పుడు తనకు తాను ఇన్స్పైర్ చేసుకుంటూ అతి కొద్ది కాలంలోనే, అంటే సుమారు 1513 నుండి 1519 వరకు సుమారు ఆయన కొద్దిపాటి సైన్యంతో భారతదేశంలోని కొన్ని ప్రాంతాలని ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా 1513 నుంచి 1519 వరకు 4 సార్లు దండయాత్ర చేస్తాడు. ఆ 4 సార్లు కూడా అపజయం పాలవుతాడు. చివరికి 1519లో, అంటే ఇబ్రహీం లోడి యొక్క శత్రువైనటువంటి దౌలత్ ఖాన్ లోడి యొక్క ఆహ్వానం మేరకు కొద్దిపాటి సైన్యంతోనే భారతదేశం మీద దండయాత్ర చేస్తాడు. ఆ దండయాత్రలో మొట్టమొదటిసారిగా తను ఎవరైతే ఆహ్వానించారో ఆ ఆహ్వానం పలికినటువంటి దౌలత్ ఖాన్ లోడి మీద దండయాత్ర చేసి
పంజాబ్ ని ఆక్రమించుకుంటాడు. పంజాబ్ ని ఆక్రమించుకున్న తర్వాత భారతదేశం మీద దండయాత్ర చేయాలనుకుంటాడు. ఆ పంజాబ్ లో ఉన్నటువంటి కొద్దిపాటి సైన్యాన్ని తీసుకొని సుమారు 10,000 మంది సైనికుల్ని సమీకరించుకున్న తర్వాత బాబర్ భారతదేశం మీద దండయాత్రకి బయలుదేరతాడు. బాబర్ భారతదేశం మీద దండయాత్రకి బయలుదేరే ముందు భారతదేశంలో ఉన్నటువంటి రాజులు ఎవరు అంటే ఒక్కసారి చూద్దాం. ఢిల్లీని కేంద్రంగా చేసుకొని ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోడి పరిపాలన చేస్తున్నాడు. గుజరాత్ ని కేంద్రంగా చేసుకొని మరొక ముస్లిం పాలకుడు పరిపాలన చేస్తున్నాడు. మాల్వాని కేంద్రంగా చేసుకొని మరో ముస్లిం పాలకుడు పరిపాలన చేస్తున్నాడు. అలాగే బెంగాల్ పాలకుడు నస్రత్ ఖాన్, అలాగే బీహార్ ని మహమ్మద్ లోడి పరిపాలన చేస్తూ ఉన్నాడు. అదే విధంగా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బాహుమని సుల్తాన్లు పరిపాలన చేస్తూ ఉన్నారు. అలాగే కొంత ప్రాంతంలో శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇలాంటి శక్తివంతమైన రాజులు ఆ రోజుల్లో బాబర్ భారతదేశం మీద దండయాత్ర చేసే సమయానికి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు చాలా శక్తివంతులు. అయినప్పటికీ బాబర్ తనకున్నటువంటి అంచెంచెల విశ్వాసంతో, తనకున్నటువంటి గొప్ప ఆశావాహ దృక్పథంతో, తాను నేర్చుకున్నటువంటి విద్య మీద, తనకు నేర్చుకున్నటువంటి యుద్ధ వ్యూహాల మీద నమ్మకంతో ఎప్పటికప్పుడు యుద్ధ వ్యూహాల్లో కొత్త కొత్త పద్ధతుల్ని అనుసరిస్తూ భారతదేశం మీద క్రీస్తక 1526లో దండయాత్రకి బయలుదేరతాడు. మొట్టమొదటిగా ఢిల్లీని ఆక్రమించుకోవాలనుకుంటాడు. అప్పుడు ఢిల్లీ పాలకుడైనటువంటి ఇబ్రహీం లోడి సుమారు 5 లక్షల సైన్యంతో అక్బర్ ని పానిపట్టు అనే ప్రదేశంలో ఎదుర్కొంటాడు. అప్పుడు బాబర్ యొక్క సైన్యం కేవలం 10,000 మాత్రమే. ఈ 10,000 మంది సైనికులతోనే బాబర్ ఇబ్రహీం లోడి దగ్గర ఉన్నటువంటి 5 లక్షల సైన్యాన్ని ఎదుర్కోవడం జరిగింది. మరి అంత పెద్ద సైన్యాన్ని అతి తక్కువ సైన్యంతో బాబర్ ఎలా ఎదుర్కొన్నాడు అంటే, తనకున్నటువంటి యుద్ధ వ్యూహము, తన దగ్గర ఉన్నటువంటి అశ్విక దళము, తన దగ్గర ఉన్నటువంటి ఫిరంగి దళము, తన సైనికుల్లో గొప్ప పౌరుషాన్ని నింపి, తన సైనికుల్లో ధైర్య సాహసాలను నింపి, ఒక్కొక్క సైనికుడు 1000 మందితో సమానంగా తీర్చిదిద్ది యుద్ధ రంగానికి క్రీస్తక 1526 ఏప్రిల్ 21వ తారీఖున పానిపట్టు అనే ప్రదేశంలో యుద్ధాన్ని చేస్తాడు. ఆ యుద్ధంలో కేవలం 6 నెలలు జరుగుతుందనుకున్న యుద్ధం కేవలం 12 గంటల్లోనే ఆ యుద్ధంలో బాబర్ విజయకేతనం ఎగరవేసి ఇబ్రహీం లోడిని యుద్ధ రంగంలోనే ఓడించి వధించి ఢిల్లీని ఆక్రమించుకుంటాడు. ఈ విధంగా మొదటి పానిపట్టు యుద్ధంలో కేవలం 10,000 మంది సైనికులతోనే గొప్ప విజయకేతనం ఎగరవేసి భారతదేశంలో ఢిల్లీ మీద మొఘల్ సామ్రాజ్య జెండాను ఎగరవేసి మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పాలకుడే బాబర్. బాబర్ అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్. ఆయన తుర్కీ భాషలో బాబర్ అంటే పులి అని అర్థము. ఆ పులి అనేటువంటి బిరుదుని స్వీకరించి భారతదేశంలో పరిపాలన ప్రారంభిస్తాడు. అంతేకాకుండా బాబర్ ఢిల్లీని ఆక్రమించుకున్న తర్వాత మరొక బలమైన శత్రువు బాబర్ కి సవాలు విసురుతాడు. బాబర్ మీద దండయాత్ర చేస్తాడు. అతని పేరే రాజపుత్ర వీరుడు, గొప్ప శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి గొప్ప వీరుడే రాణా సంగా. మేవాడ్ పాలకుడైనటువంటి రాణా సంగా మన పెద్ద సైన్యంతో బాబర్ మీద దండయాత్ర చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య క్రీస్తక 1527 మార్చి 17వ తారీఖున యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఖాన్వా అనే ప్రదేశంలో, అంటే ఆగ్రాకి సమీపంలో ఉన్నటువంటి ఖాన్వా అనే ప్రదేశంలో ఈ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో రాజపుత్ర వీరులు చాలా వీరోచితంగా పోరాటం చేసినప్పటికీ కూడా రాజపుత్రుల యొక్క యుద్ధ తంత్రం అంతా కూడా పాత పద్ధతుల్లో ఉంటాం, ఆయుధాలన్నీ కూడా పాత పద్ధతుల్లో ఉంటాం, పాత వ్యూహాలు ఉండటం వల్ల, పురాతనమైన పద్ధతులు అనుసరించడం వల్ల వాళ్ళు ఓటమి పాలయ్యారు. బాబర్ కొత్త పద్ధతులను ఉపయోగించడమే కాకుండా తన యొక్క అశ్విక దళాన్ని, తమ యొక్క ఉన్నటువంటి సైనిక బలాన్ని కొత్త కొత్త పద్ధతులతోని కుల్గుమా పద్ధతులను ఉపయోగించి ఖాన్వా యుద్ధంలో రాజపుత్రుల సైన్యాన్ని ఊచకోత కోయడం జరిగింది.
అంతేకాకుండా మరి రాజపుత్ర సైన్యం చాలా పెద్దది కాబట్టి ఆ సైన్యాన్ని ఎదుర్కోవడం కోసం తన సైనికులకి బహుమానాలు, గెలిచిన ధనాన్ని మొత్తం కూడా సైనికులకి అప్పజెప్తానని ప్రకటించి, అంతేకాకుండా ఈ యుద్ధం నుండి నేను మత్తు పదార్థాలని మానివేస్తాను అని చెప్పేసి గాజీ అనేటువంటి బిరుదును స్వీకరించి యుద్ధ రంగంలోకి దిగడంతోనే తన సైనికులకి ఆత్మస్థైర్యాన్ని కల్పించడం వల్ల ఈ ఖాన్వా యుద్ధంలో రాణా సంగాని బాబర్ సులువుగా ఓడించి ఆ రాజపుత్ర